హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ప్రారంభంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన చిన్న విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. ట్రస్టులు మొదలైన వాటికి విరాళాలు ఇస్తారు. వృత్తిపరంగా అధిక బాధ్యతలు, ఆలోచనలు మొదలైన వాటి వల్ల శ్రమ, సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కొంత అనారోగ్య భావనలు, వ్యక్తిగత ఆలోచనలు బాగుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లాభాలు, ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది. మీ సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా అనాసక్తి, వైరాగ్య భావనలు, వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబపరమైన ముఖ్య కార్యక్రమాలు, దైవ సందర్శన ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్రలేమి, ఆహార లోపం చికాకును కలిగిస్తాయి. ఇప్పటిదాకా మందకొడిగా సాగిన ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఖర్చులు శక్తికి మించి ఉండడం వల్ల చికాకులు పెరుగుతాయి. రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి. కృషి పెరుగుతుంది. మీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల వృత్తిలో చికాకులు అధికం. చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం చేస్తారు. అలాంటి ఆలోచనలు నియంత్రించుకుంటూ యోగా, మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సామాజిక సేవ చేస్తారు. తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం అవడం లేదని ఒక రకమైన అసంతృప్తికి ఉన్నప్పటికీ మీ పుణ్యబలముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు. తండ్రి, పెద్దలు, గురువుల ఆశీస్సులు లభ్యమవుతాయి. జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. రుణములు చెల్లించుట మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. ప్రయాణాల విషయం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువులని అజాగ్రత్తగా వదిలేయకూడదు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులను నమ్ముతూ ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి యొక్క బంధువులు మీ యొక్క ఇంటి రాక, చేసే కార్యక్రమాలలో అసంతృప్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఆటంకాలు, దూర ప్రయాణాలు, విద్యార్థుల పోటీలలో శ్రమలతో విజయాలు, విదేశీ విద్యకై ఆలోచనలు, ఆకస్మిక ధనలాభం, భాగస్వామ్య వ్యవహారాల్లో నూతన ఆలోచనలు ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం. జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మికుల దీవెనలు అందుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ విషయంలో శ్రద్ధతో నిర్ణయాలు, భాగస్వామి విషయాలు అశ్రద్ధ ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.